ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మైగ్రేన్ గురించి మాట్లాడుకుందాం. పార్శ్వపు నొప్పి, తలనొప్పి. ఈ మైగ్రేన్ అనేది అనేక కారణాలు వస్తుంది. ఇండైజెషన్ వల్ల వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది, అలాగే ఎండకు వస్తుంది. కొంతమందికి ఈ కంటి చూపు తేడా ఉండటం వల్ల కూడా వస్తుందన్నమాట. అనేక రకాలైన మైగ్రేన్స్ ఉంటాయి. ఈ మైగ్రేన్లో కొన్ని రకాలు తెల్లవారుజామున స్టార్ట్ అయ్యి మధ్యాహ్నానికి తగ్గిపోతాయి. కొన్ని మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్కి తగ్గుతాయి. కొన్ని సాయంత్రం స్టార్ట్ అయ్యి నైట్ అయ్యి కొద్ది పెరిగిపోయి మళ్ళీ తగ్గిపోతాం. ఇలాగా అనేక రకాల టైముల్లో వస్తాయి అన్నమాట. వేడి చేసి కూడా మైగ్రేన్ వస్తూ ఉంది. కొంతమందికి ఎండలోకి వెళ్తే వస్తుంది, లేకపోతే ప్రయాణం చేస్తే వస్తుంది. ఇలా అనేక రకాలు. ఈ మైగ్రేన్ అనేది వచ్చిన వాళ్ళు చీకట్లో ఉండాలని, చప్పుడు వినటం ఇష్టం ఉండదు, ఎక్కువ కాంతి చూడడం ఇష్టం ఉండదు. ఈ మైగ్రేన్ యొక్క లక్షణాలు అన్నమాట. ఏ విధంగా గుర్తించాలి అంటే ఇలా. ఈ విధంగా మీరు మైగ్రేన్ గుర్తించి మన దగ్గర శిరోశ్రేయ అని ఒకటి ఉంటుందండి. శిరోశ్రేయ తలకి శ్రేయస్ అనమాట, అంటే బ్రెయిన్కి సంబంధించింది, మైగ్రేన్కి సంబంధించింది. చాలా చిన్న ట్యాబ్లెట్లు ఉంటాయి, చాలా చిన్నవి, పెప్పర్లే ఉంటాయి. ఓన్లీ 18 ఉంటాయి ఇందులో. 9 days. దీంతో పాటు చిన్న పౌడర్ ఒకటి నశ్యానికి ఇస్తామండి. అది పీలిస్తే ఏమవుతుందంటే మీరు ఒక రోజంతా తుమ్ముతూనే ఉంటారు. ఈ మైగ్రేన్కి సంబంధించిన బ్యాక్టీరియా ఇక్కడ సైనస్కి సంబంధించినవి కానీ, ఈ ఏరియాలో ఉన్నది కానీ, బ్రెయిన్లో ఉన్నది కానీ, ముక్కు లోపల ఉన్నాయి కానీ, అన్ని రకాలైన బ్యాక్టీరియాలు ఈ తుమ్ముల ద్వారా మీకు వాటర్ కారిపోతుంది. ఒక రోజంతా వస్తూనే ఉంది. తగ్గలేదనుకోండి, ఈవినింగ్ ఆవు నెయ్యి కానీ, లేకపోతే ఒక కొబ్బరి నూనె కానీ ముక్కులు వేసుకుంటే తగ్గిపోతుంది, చక్కగా నిద్రపోవచ్చు. ఏ రోజునైతే మీకు మైగ్రేన్ స్టార్ట్ అయిందో అదే రోజు ఆ నశ్యం కొద్దిగా పీల్చి, జస్ట్ బియ్యం గింజలే ఉంటుంది, 2 బియ్యం గింజలు అంత పీల్చి ఈ ట్యాబ్లెట్స్ మొదలు పెట్టాలండి. తేనె పంచదార కానీ, నెయ్యి పంచదార కానీ కలుపుకుని చక్కగాని ఆ చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, దాన్ని నూరేసి అందులో కలిపి నాకేయడం. ఏ టేస్ట్ ఉండదు. ఓన్లీ 9 days అండి. ఇలాగా మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఇచ్చి ఇంకొక డోసు, ఇలాగ ఒక 3-4 డోసులు వాడుకుంటే మైగ్రేన్ అనేది మీకు చక్కగా రిలీఫ్ వస్తుంది. ఎవరైతే దొల్లి ఏడుస్తూ ఉంటారో, ఎవరైతే ఇంట్లో వాళ్ళందరినీ తిడుతూ ఉంటారో మైగ్రేన్ వచ్చేటోడికి, ఎందుకంటే ఇంట్లో యజమాని స్త్రీ, ఆవిడకి ఉన్న ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది. యజమానికి వచ్చినా, అంటే భర్తకు వచ్చినా, భార్యకు వచ్చినా పిల్లలు సఫర్ అవుతారు, ఆ ఫ్యామిలీ సఫర్ అవుతాం. భార్యకు వస్తే ఈయన బయటకు పని చేసుకోవడానికి ఉండదు, ఈయన ఫ్రీగా తిరగలేడు. ఎంతసేపు బయటికి వెళ్ళిన వెంటనే అరే ఎలా ఉందో ఏంటో, ఎలా బాధపడుతున్నారో అని హాస్పిటల్ అమ్మట తిప్పడానికి, ఇలాగ అనేక రకాలుగా సమయం వృధా అవడమే కాకుండా చాలా బాధను భరించవలసి వస్తుందన్నమాట. అటువంటి వాళ్ళకి చక్కగా రిలీఫ్ రావాలి అంటే ఈ శిరోశ్రేయ అనే ట్యాబ్లెట్ వాడుకుంటా. ఇక్కడ మేము ఏం చేస్తాం అంటేనండి, ఒక 3 రకాలైన ఆహారం చెప్తాం. మొట్టమొదటి 10 రోజులు ఏం చేస్తామంటే, సాయంత్రం తోడుపెట్టిన ఆహారం అంటే అన్నం, సాయంత్రం ఏంటంటే పడుకునే ముందర పాలు కాసుకుని మనం సాయంత్రం వండుకున్న అన్నాన్ని దాంట్లో వేసి గోరువెచ్చగా ఉండగా దాన్ని తోడు పెట్టాలి. అందులో ఉల్లిపాయ తినడం అలవాటు ఉన్నవాడు సన్నగా తిరిగి కాస్త ఉల్లిపాయన వేసుకోండి. ఈ రైస్ అనేది తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్కి బదులు సూర్యోదయం అవ్వకముందర ఒక 10 రోజులు అది తినండి, మనం మందు వేసుకుంటానే. తర్వాత 10 రోజులు జీలకర్ర, ధనియాలు, కషాయాలు తాగండి. ఆఖరి 10 రోజులు ఏం చేస్తారంటే, తగ్గకపోతే మరో డోసు తీసుకుని వెళ్ళి జిలేబీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఉదయం దొరికితే పర్వాలేదు. ఆ జిలేబీని పాలలో ముంచుకుని తినాలి ఒక 10 రోజులు పరగడుపున, టిఫిన్ బదులు. ఇలాగా ఈ ఆహార నియమం అనేది పాటిస్తా మీరు ఈ శిరోశ్రేయ అనే ట్యాబ్లెట్స్ 9 days కాడికి ఒక 2-3 డోసులు వాడుకుంటే మీకు చక్కగా మీరు మైగ్రేన్ నుంచి బయటపడటానికి అవకాశం ఉందండి. నమస్కారం.